హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ యాంకర్ మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళైతే మాత్రం మనకి ఫైర్‌మెన్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఫైర్‌మెన్ ఉద్యోగాలకు గాను మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో ఎవరైతే 10th అర్హతతో అయితే ఉన్నారో ఫైర్‌మెన్ ఉద్యోగాలు పర్మనెంట్ ఫైర్‌మెన్ ఉద్యోగాలు అది కూడా తక్కువ కాంపిటీషన్‌తో సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వీటిని తప్పకుండా అయితే ఖచ్చితంగా చూడండి. సో చివరి వరకు చూసినట్లయితే మీకు చివరిలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. సో, ఇవన్నీ చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ న్యూస్. అంటే మీకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువైతే ఉంటాయి. సో, పెద్దగా అయితే ఎవరికీ తెలీదు. మనలాంటి ఛానెల్స్ ఫాలో అయిన వాళ్ళకైతే పక్కా తెలిసిపోద్ది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా కూడా మన ఛానల్ డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా తెలుస్తది. సో, అందులో కూడాను. సో, ఇవి చాలా తక్కువ మందికి తెలుస్తాయి కాబట్టి బయట కూడా అంత న్యూస్ రాదు కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాస్ట్‌లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. నోటిఫికేషన్ ఏంటి, ఉద్యోగం ఏంటో కూడా నేను మీకు ఫస్ట్ చెప్తాను. ఇక మనం అఫీషియల్ వెబ్‌సైట్‌కనే వెళ్ళిపోదాం. సో, అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానెల్‌కి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టినట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి విషయం కూడా మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇక మన టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్లయితే సో, ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనైతే అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చాము. సో, మీరు ఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలో కూడా నన్ను చాలామంది అడుగుతారు కాబట్టి, మీకైతే మాత్రం ఏ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తుంది. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ఉంది కదా! ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in అని చెప్పేసి. సో, మీరు గూగుల్‌లోకెళ్ళి ఇండియన్ కోస్ట్ గార్డ్ సెర్చ్ చేసిన వెంటనే మీకైతే లింక్ అయితే వస్తుంది. సో, మీరు సింపుల్‌గా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది సంబంధించిన నోటిఫికేషన్ గాని అంత డీటెయిల్స్ అయితే మీకు వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సింపుల్‌గా చెక్ చేసుకోండి. మీరేం చేయాల్సినంత అవసరం లేదు పెద్దగా. మీరు సింపుల్‌గా చెక్ చేసుకుంటే మీకు అంతకైతే పోతాయి. మీకు మొత్తం అయితే ఈ వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా అయితే చెక్ చేసి చూడండి ఒకసారి. ఇక దాంతో పాటు నోటిఫికేషన్ అయితే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గార్డ్ రీజియన్ ఎన్ని సెన్సెస్ బిజినెస్ పార్క్స్ అని చెప్పేసి. సో, మీకు మనకి ఇది కోలకత్తా నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ అయితే పడాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకైతే మాత్రం సింపుల్‌గా ఇది మనకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు మహా అయితే ఒక 2 మంత్స్, 3 మంత్స్ చేసేసి లేకపోతే మీకు ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటుందో ఏదైతే మీరు ఒక ట్రాన్స్‌ఫర్‌కి టైమ్ ఉంటుంది కదా! ఆ టైం వరకు మీరు వర్క్ చేసి మీరు ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నట్లయితే మీకు మళ్ళీ మీ సొంత రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌లో అయితే మీకు జాబ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అప్లై చేసుకోవడం అయితే మిస్ అయితే చేసుకోండి. లాస్ట్‌లో అప్లికేషన్ ఫార్మ్ కూడా ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. సో, అలాగే ఎలా అప్లై చేయాలో కూడా మీకు చెప్తాను కాబట్టి చివరి వరకు చూడండి. చివరి వరకు చూడండి. సో, అయితే ఫిల్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఆ పాయింట్స్ మొత్తం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడండి ఒకసారి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ అని చెప్పేసి అడుగుతారు. సో, గ్రూప్ సి పోస్ట్‌లు ఇవన్నీ కూడాను. సో, చూసుకున్నట్లయితే పే లెవెల్ 2 అయితే ఇస్తారని చెప్పి అయితే అంటారు. సో, గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ అని చెప్పి అయితే అంటున్నారు కాబట్టి, సో, ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి కానీ ఎస్సీ కేటగిరీ కాస్ట్ వాళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, వాళ్ళు ఏం పాస్ అవ్వాలి? వాళ్ళు ఏం చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మెట్రిక్యులేషన్ పాస్ ఫ్రమ్ బోర్డ్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పేసి మీరు 10th అయితే పాస్ అయ్యి ఉండాలి. సో, అదే విధంగా మీకు పైనిచ్చిన పోస్ట్‌లకి ఇంకా చాలా పోస్ట్‌లు ఉన్నాయి. మీకు తర్వాత చూపించుకుంటూ వెళ్తాను. సో, ఫస్ట్ ఈ పోస్ట్‌కైతే మాత్రం ఏదైతే మీకు సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ దీనికైతే మాత్రం ఖచ్చితంగా మీకు 10th పాస్ అయ్యి ఉండాలి. ఇక మస్ట్ పొసెసెస్ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రమ్ బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్. మీకైతే మాత్రం ఖచ్చితంగా కూడా మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా మీకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. షుడ్ హ్యావ్ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్. సో, అదే విధంగా మీకు ఇక్కడ మోటార్ వెహికల్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. డ్రైవర్ కింద కూడా మీరు ఎక్కడ కూడా వర్క్ అయితే చేయాలి. సో, అలా వర్క్ చేసినప్పుడు మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం. మీకు అదే విధంగా మీకు మైనర్ డిఫెక్ట్స్ అంటే మీకు బండికి సంబంధించి కొన్ని మేజర్ రిపేర్స్ అనేవి చేయగలిగే విధంగా అయితే ఉండాలి కాబట్టి, సో, అవి కూడా చూసుకోండి. బండికంటే మీరు బండి ఆగితే చెక్ చేసుకొని ఎందుకు ఆగింది అని కూడా మీరు చెప్పగలిగే విధంగా మీరైతే మీరు ఉండాలని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఇక దీనికైతే మాత్రం మీకు రిలాక్సేషన్ అయితే ఉంది. సో, మీకు ఏజ్ వచ్చేసరికి మినిమమ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 27 ఇయర్స్. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు 5 ఇయర్స్ ఉంటుంది. 32 ఇయర్స్. అంటే మీకు 32 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అయితే అవుతుంది. సో, 18-32 సంవత్సరాల మధ్యలో ఎవరున్నా సరే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా సరే ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వీడియో షేర్ అయితే చేయండి. షేర్ చేసిన తర్వాత రిలాక్సిబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ టు అప్ టు 5 ఇయర్స్ అకార్డింగ్ టు ద ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇదైతే మొత్తం అదే. మళ్ళీ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ అని చెప్పేసి ఉంది. దీనికి కూడా గ్రూప్ సి పోస్టులు ఇవి కూడానా. మనకి ఇక్కడ పే లెవెల్ కూడా మీకు 2 అయితే ఇచ్చారు. సో, ఇక్కడ యూఆర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ సీట్‌లో అయితే మీకు 1 వేకెన్సీ అయితే ఉంది. సో, ఇక్కడ మీరు యూఆర్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చా అనుకున్నట్లయితే యూఆర్ వాళ్ళే కాదు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి
అంటే మీకు పెద్ద అంటే ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు, ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, అలాగే అదేవిధంగా యూఆర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా మీకు యూఆర్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో అందరూ కూడా ఈ పోస్ట్‌కి అప్లై అయితే చేసుకోండి. మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. సో ఇక్కడ మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ మీకు 10th పాస్ అయితే అయ్యుండాలి. ఇక సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఐటీఐ ఆర్ అదర్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నాట్ లెస్ దెన్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రేడ్. 3 years experience in trade in for which no training available ITA should recognize institution should possess a heavy driving license. సో దీనికి కూడా మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేసి అయితే ఉండాలి. సో దాంతోపాటు మీరు ఐటీఐ కూడా చేసి ఉండాలి. సో మీరు ఐటీఐ చేసినా సరే లేకపోతే మీరు ఏదో ఒక ట్రేడ్‌లో గానీ ఖచ్చితంగా మీరు ఐటీఐలో గానీ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గాని ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో చెప్పాం కదా 18-27 అని చెప్పేసి మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది. బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్. ఇంకా అదేవిధంగా బీసీ వాళ్ళకైతే ఓసీ అయినా బీసీ అయినా ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 30 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇక నార్మల్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 27 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఇక షీట్ మెటల్ వర్కర్ అయితే అడుగుతున్నారు. సో ఇది కూడా యూఆర్ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఐటీలో షీట్ మెటల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవాలి. సో అదే మీరు 10th అయితే అడుగుతున్నారు. 10th అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ అయితే అడుగుతున్నారు. యూ షుడ్ హావ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ ద అప్రెంటిస్‌షిప్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ రిపిటెడ్ వర్క్షాప్స్ అని చెప్పేసి సో చూసారు కదా అప్రెంటిస్‌షిప్ అయితే అడిగేస్తున్నారు 1961 యాక్ట్ కింద. సో ఇక్కడ చాలామంది అయితే అప్రెంటిస్‌షిప్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు మాకు అప్రెంటిస్‌షిప్ చెప్పేసి ఇక్కడ చూసారు కదా ఇక్కడ జాబ్ రావాలంటే ఖచ్చితంగా అప్రెంటిస్‌షిప్ అనేది చేసి ఉండాలని చెప్పి అయితే వాళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో షుడ్ హ్యావ్ కంప్లీట్ ద ట్రైనింగ్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఫర్మ్ ఐటీ రికగ్నైజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ 1 ఇయర్ ట్రేడ్ ఎక్స్‌పీరియన్స్. సో అదేవిధంగా ఒకవేళ మీకు అప్రెంటిస్ గానీ లేకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఎవరైతే మాత్రం అంటే ఐటీఐలో షీట్ మెటల్ చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. షీట్ మెటల్ మీరు గానీ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక విధంగా ఒకవేళ అది లేకపోయినట్లయితే మీకు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రేడ్. ఓకేనా? మీకు ట్రేడ్ మీద ఉంటది. సో ఎగ్జామినేషన్ కూడా మీకు పెట్టొచ్చు దీనికి సంబంధించి అయితే. సో సేమ్ ఏజ్ మీకు పైన చెప్పాను కదా! ఈ సేమ్ ఏజ్ మీకు అది కార్పెంటర్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా గ్రూప్ సి, ఇది కూడా యూఆర్ మొత్తం మీకు మళ్ళీ సేమ్ మీకు కార్పెంటర్ ఏదైతే 1 ఇయర్ కార్పెంటర్ ట్రేడ్ చేయాలి. అప్రెంటిస్‌షిప్ కూడా చేస్తున్న వాళ్ళైతే బెనిఫిట్. అప్రెంటిస్‌షిప్ చేయకపోయినా పర్వాలేదు. ఐటీఐ ట్రేడ్ మీరు కార్పెంటర్‌కి సంబంధించి ఐటీఐ ట్రేడ్‌ని 1 ఇయర్ గాని కంప్లీట్ చేసినట్లయితే మీరు సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్‌లోకెళ్ళి ముందుకెళ్ళి చూడండి ఒకసారి. చెప్పాను కదా ఏజ్ విషయంలో కూడా ఎంత అని చెప్పేసి మళ్ళీ సేమ్ ఏజ్. ఇక అదే విధంగా నేమ్ ఆఫ్ పోస్ట్ ఫైర్‌మెన్‌కి అయితే అడిచారు మనం కూడా మన మెయిన్ కాన్సెప్ట్ ఫైర్‌మెన్ చెప్పాను కాబట్టి. సో ఇక్కడ ఫైర్‌మెన్ పోస్టులు అయితే పడ్డాయి. సో ఇక్కడ ఫైర్‌మెన్‌కి వచ్చేసరికి మీకు జనరల్ ఇక అదే విధంగా మీకు ఇక్కడ అంటే చూస్తున్నారు కదా ఇక్కడ నేమ్ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు మొత్తం ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. యూఆర్ కేటగిరీ వారికి అంటే మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ కూడా లేదు. ఇక అదే విధంగా మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వాలిటీ అని చెప్పి అయితే అంటున్నారు. సో అదేవిధంగా షుడ్ బి ఫిజికలీ ఫిట్ అండ్ క్యాపబుల్ ఫర్ పర్ఫార్మింగ్ ఎస్ టెరిటరీస్ డ్యూటీస్. అంటే ఇక్కడ సింపుల్‌గా అంటే మీకు ఇక్కడ డ్యూటీస్ ఏవైతే వర్క్స్ ఉన్నాయి కదా! సో, వర్క్స్ మొత్తం చేయాలి. వర్క్స్ మొత్తం చేయడం అంటే మీరు ఫిజికల్‌గా ఫిట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఫైర్‌మెన్ అంటేనే బరువులెత్తాలి, అదేవిధంగా కాపాడాలి, సేఫ్ చేయాలి కాబట్టి సో, కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఫస్ట్ చూస్తారు. సో, ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. హైట్ వితౌట్ షూస్ అని చెప్పేసి. సో, ఇక్కడ షూస్ ఏమి లేకుండా 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో, అదేవిధంగా ప్రొవైడ్ దట్ కన్సిడరేషన్ ఆఫ్ 2.5 సెంటీమీటర్స్ హైట్ షల్ బి అలౌడ్ ఫర్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే మాత్రం ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ హిల్లీ ఏరియాస్. హిల్లీ ఏరియాస్ వాళ్ళకి ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 2.5 అంటే మీకు 16.162.5 ఈ నంబర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అంటే ఎలా అయితే చేస్తారు. ఇక చెస్ట్ కూడా మీకు 81.5 ఉండాలి. ఎక్స్పాన్షన్ చేస్తే 85 ఉండాలి. వెయిట్ 50 కేజీస్ మినిమమ్ ఉండాలి. అంటే మీకు మాక్సిమం అంటే మీ ఏజ్ బట్టి కొంచెం ఫిజికల్‌గా ఫిట్ కూడా అయ్యి ఉండాలి. ఇక ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉండాలి. మీకు ఇక్కడ క్లియరింగ్ 2.7 మీటర్స్ వైడ్ డిచ్ ల్యాట్ బోత్ ఫీట్. అదేవిధంగా క్లైంబింగ్ 3 మీటర్ వర్టికల్ రోప్. ఇక క్యారింగ్ ఏ మ్యాన్ వెయిట్ ఆఫ్ 63.5 కేజీస్ బై ఫైర్‌మెన్ లిఫ్ట్ అప్ టు డిస్టెన్స్ ఆఫ్ 183 మీటర్స్ విత్ 90 సెకండ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ 63 కేజీలు బరువు ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని 183 మీటర్లు 96 సెకండ్లుగా మీరు కంప్లీట్ చేయాలి. సో అప్పుడు మీరు ఈ ఫిజికల్ ఫిట్‌నెస్‌ని క్లియర్ చేసుకుంటే మీకు ఏజ్ అయితే మొత్తం చెప్పాను కదా! ఏజ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇక అదేవిధంగా ఇంకా అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నట్లయితే మీకు ఐడీ కార్డ్ అంటే మీకు ఐడీ ప్రూఫ్‌కి అయితే మీ ఆధార్ కార్డ్ గానీ ఏదైనా అవసరం. సో ఇక్కడైతే 10th క్లాస్ మార్క్స్ అయితే అడుగుతున్నారు. సో అదేవిధంగా మీకు రిలవెంట్ ఒక ఐటీ అడిగారు కదా! ఐటీ వాళ్ళకైతే మాత్రం ఐటీఐ లేకపోతే ఐటీఐ కాకుండా 10th ఇది ఉంటుంది కదా! సో 10th క్లాస్ వాళ్ళకైతే మాత్రం 10th క్లాస్ సరిపోద్ది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే ఓబీసీ వాళ్ళకైతే మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంబంధించి రిలాక్సేషన్ అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద పెట్టాలి ఓబీసీ వాళ్ళు కూడా. సో అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఎక్స్పీరియన్స్ అని అడిగినట్లయితే పైన
ఎక్స్పీరియన్స్ మీద అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాలి. టాప్ ఫ్రమ్ ఎన్ఓసీ ఫ్రమ్ ద అప్లైర్ ఫర్ ప్రెజెంటివ్లీ సర్వింగ్ యాస్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇఫ్ అప్లికేబుల్. ఇక్కడ మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసినట్లయితే ఇక్కడ మీకు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అడుగుతున్నారు. ఇంకా అదే మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చిన చూసినట్లయితే మీకు 7th అక్టోబర్కి అయితే వస్తుంది కాబట్టి సో 7th అక్టోబర్ కల్లా ఏం చేయాలి మీరు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ అయితే చేయాలి. సో ఆర్డినరీ పోస్ట్ కూడా ఎక్కడ చేయాలి, మీకు సింపుల్గా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, హెడ్ క్వార్టర్స్ కోస్ట్ గార్డ్ రీజియన్ నార్త్ ఈస్ట్ సింథసిస్ బిజినెస్ పార్క్ 6th ఫ్లోర్ షాచి బిల్డింగ్ అని చెప్పేసి. సో ఇక్కడికైతే మాత్రం మీరు ఆర్డినరీ పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఆర్డినరీ పోస్ట్ అంటేనే చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా మిస్ అయితే అవ్వకండి, ఆర్డినరీ పోస్ట్ అయితే చేయండి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్కి వచ్చినట్లు మీకు ఫస్ట్ వచ్చేసరికి స్క్రిటరీ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మీకు అప్లికేషన్స్ వచ్చిన అప్లికేషన్స్లోనే బెస్ట్ అప్లికేషన్స్ తీస్తారు. సో దాంతోపాటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కదా, మీకు జాబ్ వచ్చేసి ఛాన్స్ ఎందుకు ఉన్నాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎందుకన్నట్టయితే ఫస్ట్ అందరూ ఏం చేస్తారు, ఎగ్జామ్ పెట్టేస్తారు, తర్వాత అన్నీ చూసుకుంటారు. ఇక్కడ అలా కాదు, ముందుగానే వెరిఫై చేసుకుంటారు వీళ్ళు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. ఆ తర్వాత ఏమైనా ఉంటే మొత్తం ప్రిసర్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ మీకు జనరల్ ఇంకా అదే విధంగా రిటర్న్ ఎగ్జామ్లో ఏముంటుందని మీరు చూసుకున్నట్లయితే మీకు మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ ఏవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మీకు ఉంటుందో మినిమం క్వాలిటీ సో అవి ఉంటే మీకు ఇక్కడ యూఆర్ కేటగిరీ అనుకోండి, ఇక్కడ యూఆర్కి వాళ్ళు 40, ఎస్సీ వాళ్ళకి 36 ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ కానీ బీసీ కానీ క్యాస్ట్ వాళ్ళకి అయినట్లయితే మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని పెట్టడం అనేది సరిపోతుంది. మీకు ఎవరు అడగరు, మీరు అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు ఏదైతే పీడిఎఫ్ పంపిస్తున్నారో లేకపోతే అప్లికేషన్ ఫామ్ పంపిస్తారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని యాడ్ చేయకుండా వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు యూఆర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో చూసారు కదా మీకు ఇక్కడ ఆ తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఇదే పీడిఎఫ్లోనే మీకు నెక్స్ట్ లాస్ట్ పేజ్ నుంచి వస్తుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్ మీరు చూస్తున్నారు కదా, అప్లికెంట్ ఫ్రమ్ పోస్ట్, ఏ పోస్ట్ అయితే పోస్ట్ రాస్తారు, మీ అప్లికేషన్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటిస్తారు. ఇక పోస్ట్ అప్లైడ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో ఏం చదువుకున్నారు, ఎక్స్పీరియన్స్, ఇక్కడ జెండర్, నేషనాలిటీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డా లేకపోతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఏంటి. ఒకవేళ మీరు యూఆర్ కేటగిరీ సంబంధించిన వాళ్ళైతే మీరు యూఆర్ సంబంధించి పోస్టులు కానీ అప్లై చేసినట్లయితే మీరు ఓబీసీ అని రాకండి, యూఆర్ అని చెప్పి అయితే రాయండి. ఎందుకంటే మీరు యూఆర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా యూఆర్ అయితే రాయాలి. సో యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, మీకు అసలు క్యాస్ట్ అనేది లేదని చెప్పేసి. సో మీకు నిజంగా ఉన్నా సరే వాళ్ళు ఏం అనుకోరు, వాళ్ళు పట్టించుకోరు కూడా, వాళ్ళకి అవసరం. మీకు ఉన్నా లేదు, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని చెప్పి పెట్టేస్తారు, ఉన్నా లేదని పెట్టేస్తారు, ఎవరు అడగరు కూడా మిమ్మల్ని. ఇక్కడ వెదర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఎవరైనా డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా డిపార్ట్మెంట్ చిన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఎస్ను తినవు అని రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి, లెఫ్ట్ థంబ్ ఆపరేషన్ మీకు ఫెయిల్ వద్దని అయితే పెట్టండి. ఇక మీ సిగ్నేచర్, మీ ప్లేస్, డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మీకు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, ఇంకా అదేవిధంగా మొత్తం అయితే మీకు ఫార్మ్స్ కూడా ఇచ్చారు. సో ఎలాంటి ఫార్మాట్లో ఏ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాం కదా, ఫైర్ మ్యాన్కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం మీకు ఈ పీడిఎఫ్ అంటే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసి చెప్పిన అడ్రస్కి అయితే మీరు కానీ మీకు 7th అక్టోబర్ లోపు కానీ పంపించినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా ఒక ఇంటర్వ్యూ అయితే వస్తుంది. సో మీకు హాల్ టికెట్ వస్తుంది కాబట్టి సో హాల్ టికెట్ వచ్చింది అంటే మీకు జాబ్ అయితే వచ్చేసినట్టు. ఎందుకంటే మీరు హాల్ టికెట్ వచ్చింది అనగానే మినిమం పాస్ మార్క్ సంపాదించినట్లయితే మీకు పక్కా జాబ్ అయితే వచ్చేసింది కాబట్టి సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ అయితే చేయండి, మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. 10th పాస్ అయితే చాలు కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేసి మొత్తం వీడియోని వైరల్ చేయండి. ఎందుకంటే అప్పుడే మనకు తెలియజేస్తుంది, మన ఫ్రెండ్స్లో కానివ్వండి మన చుట్టాలో కానీ ఎవ్వరూ ఒక్కరు ఇలాంటి జాబ్స్ వల్ల సెటిల్ అయినా సరే మనకి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. 7th అక్టోబర్ అంటారు కాబట్టి ఇంకా 17 రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. నార్మల్ పోస్ట్ చాలా స్లోగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తాం కదా, షేర్ చేయండి. ఇక దాంతోపాటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ కానీ పెట్టుకున్నట్లయితే మా నుంచి వచ్చి ప్రతి అప్డేట్ మీ వరకు అయితే వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాబాయ్. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాబాయ్.